ముందుకు దంగపోవాలా నేను తీసిస్తాను. ఒక నిమిషం. నా వెంట ఉండి నడిపించే నా తోడుగా ఉన్నటువంటి నా స్నేహితులు శ్రేణులకు ధన్యవాదాలు. భారతీయ ఎన్నికల వ్యవస్థను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రతి ఒక్కరికి హక్కులు కల్పించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ ఎన్నికల ప్రభావంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి రాజ్యాంగంలో యువతలకి రాజ్యాధికార అమరాలని ఒక సదుద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం దృష్ట్యా ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి నేను సిద్ధపడ్డాను. ఈ కోవూరు నియోజకవర్గంలో ఇప్పటివరకు అధికారాన్ని చేపట్టినటువంటి పెత్తందారులు బడుగు బలహీన వర్గాలకు ఎలాంటి సహాయ సహకారాలు అందించిన దాఖలాలు లేవు. అదేవిధంగా దళిత కుటుంబాలు అక్రమ సంపాదన కోసం అధికారాల కోసం వెంపలాడుతున్నారు తప్ప లేదా బడుగు బలహీన వర్గాల కోసం ఎక్కడ కూడా ఏం కూడా చేసినటువంటి ఆధారాలు లేవు. యువత ఈ రోజుకి కూడా ఉద్యోగాలు లేక మనం ఎందుకు చదువుకున్నామో మనం చదువుకున్న చదువుకి అసలు అర్థం ఉందా అనే విధంగా తయారైపోవాలి. పరిశ్రమలకు కొన్ని వందల ఎకరాలు ఈ నియోజకవర్గంలో ఉన్నా కానీ పరిశ్రమలు తీసుకురాకుండా నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తున్నారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్లు స్కాలర్షిప్ రాకుండా ఆగిపోయి ఉన్నాయి. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో పిల్లలే కాకుండా చాలా మందికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ కార్పొరేషన్ నిర్వీర్యం చేసి వాళ్ళకి అందవలసినటువంటి ఎలాంటి పథకాలు స్వయం ఉపాధి సహకారం లేకుండా చేస్తూ ఉన్నారు. బడుగు బలైన వర్గాలకు సంబంధించిన కాలనీలు ఇప్పటికీ శ్మశాన వాటికి లేక కాలువ కోసం రోజువాటి దుస్తులు కలిగితే మనం చూస్తూనే ఉన్నాం. వీటన్నిటి మీద చరించిన నేను ఒక సాధారణ మనిషిగా ప్రశ్నించే తత్వం ప్రతి ఒక్క యువతలో రావాలనే ఉద్దేశంతో ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయదలుచుకున్నాను. దీనికి మీ అందరి సహకారం నాకు కావాలని కోరుకుంటూ నేను ఒకటే నిర్ణయిస్తున్నాను. గెలిస్తే శాసనసభ్యుని అవుతా. ఇన్ కేస్ ఒకవేళ ఓడిపోతే కోవూరు నియోజకవర్గ గొంతుకని అవుతా. అంతే తప్ప నా పోరాటం ప్రజా సమస్యల మీద నిరంతరం నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఇది నేను మీడియా పూర్వకంగా తెలియపరుస్తున్నాను. ఇక్కడ ఏదైనా సరే ఈ కొండ వెంకయ్యని మనం బలపరిచి గెలుపు కోసం మనం అందరం పాటుపడదామంటే నిర్ణయం కృషిలో మాట్లాడుతుంది. ఈ సందర్భం ఇక్కడ రావడం జరిగింది. మీడియా సోదరులు ఒకటే చెప్తున్నారు, మీరు అనుకుంటే కొండ వెంకయ్య నిలబడతారు, మీరు అనుకుంటే కోవూరు నియోజకవర్గ ప్రజలు బాగుపడతారు. అందరి దయవచ్చి మీడియా సోదరులందరూ ఈ కొండ వెంకయ్య కోవూరు నియోజకవర్గాన్ని బాగుపడుతున్నట్లు మీ భాగస్వామ్యాన్ని నేను భావిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి కోవూరు నియోజకవర్గ